అందరూ నన్ను 6 మెంబర్స్ చూసుకోవాలి, నేను చూసుకోలేకపోయానంటే అది సంచాలకుది ప్రాబ్లం అన్నారు. సంచాలక్ చూసుకోవాలి, ఇక్కడ ఉన్నదే 2. ఎందుకు పంటలేదా పాయింట్ చెప్పావా? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మనం ఓన్లీ మన వర్కే చేసుకుంటాం, మన బౌల్సే క్లీన్ చేసుకుంటాం. సింపుల్ థింగ్. మనం హౌస్ వర్క్ గీజ్ వర్క్ ఏం పని చేస్తలేము. అంటే ఇక్కడ అందరూ పనులు చేస్తుంటే నువ్వు ఏదో జమీందారులా పోజంట్రా. ఏమైంది రే పరామర్శిస్తున్నావని అందరూ బుర్ర తినకండి. నాకేం లేదు, నేను బానే ఉన్నాను. రే నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ చేసి నువ్వు ఓవరాక్షన్ చాలు వచ్చాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ ప్రేరణ. ఒకసారి మాట్లాడకు నువ్వు నోరు మస్తావు పెకనా నాతో మాట్లాడు. నువ్వు చేసి అక్కడ పక్కన పెట్టి వద్దు ఇది ప్రొటెక్ట్ చేయని చెప్పి మళ్ళీ అమ్మాయికి వేస్తున్నప్పుడు అమ్మాయికి హర్ట్ఫుల్ ఉండదా? దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. మణిగాడు లేకపోతే ఆడ వీళ్ళిద్దరి మధ్యలో నేను తర్వాత ఇస్తాను కన్వర్సేషన్ అయిపోయింది. మణిగాడు మధ్య నుండి పాప ముచ్చట మాట్లాడి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అండ్ మనీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ వల్ల చిన్న సిచ్యువేషన్ చాలా పెద్దది. నా వల్లనా? గుడ్, క్లియర్ గా తెలుస్తుంది ఫుటేజ్ లో. మంచిది. నువ్వెంత వర్స్ట్ ఫెలోవో తెలుస్తుంది. నేను కూడా చెప్తాను, నేను చెప్పేది ఏంటో. ఓకే ఫైన్. మరి డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ ప్లీజ్. ఏమైనా చేసుకో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. మిడిల్ లో ఉన్నందుకు నేను మీ ఇద్దరిని బ్లేమ్ చేయకుండా చాలా మంచిగా చెప్తుంటే నువ్వు జస్ట్ నా మీదకి రబ్ చేసే చూడు, నీ మీదకి వచ్చిన దాన్ని తిరిగి నా థాంక్యూరా. సోనియా ఇప్పుడు అడిగింది, అప్పుడు చెప్పింది నువ్వెవరో నాకు చెప్పడానికి. చెప్పింది అంటే నన్ను పరాయవాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. చెప్తా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చూడ్డానికి బర్రెలాగా ఉన్నాడు కానీ ఆడికి చిన్న పిల్లోడు. ఊర్ల ముందు జోకేనికి రెడీగా ఉంటాడు, మటన్ షాప్ ముందు కుక్క లెక్క. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. నువ్వేంటే అచ్చుకొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. దున్న పోతులు పెరిగారా కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటా? నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా.